ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం, సుస్వాగతం. మనము ఉదయం పూట 17వ శ్లోకానికి అర్థం తెలుసుకున్నామండి. అంటే నిత్యమైనది ఎప్పుడు కూడా నశించదు, నశించేదాన్ని ఎవరు కూడా నశించకుండా చేయలేరు. ఈ రెండు తెలుసుకోవాలి అని చెప్పిండు. అయితే వివేకవంతులు సత్యము, సత్తేంటి, అచితేంటి, చిత్తేంటి, అచితేంటి అనేది తెలుసుకుంటారు. నువ్వేమో పురుష శ్రేష్ఠుడివి, పండితుడివి కాబట్టి నువ్వు దుఃఖించాల్సిన పని లేదు, దుఃఖించతగదు, నువ్వు వివేకంతో తెలుసుకోవాలి దీన్ని అని అర్జునుడికి చెప్పాడు. ఇప్పుడు ఈ 18వ శ్లోకంలో ఇంకా ఏం చెప్తున్నాడో తెలుసుకుందాం. అంతనంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుజ్యస్వ భారతః. నిత్యస్య నిత్యుడు, అనాశినః అంటే నాశము లేనివాడు, అప్రమేయస్య ఊహింపను వీలుగానివాడు, శరీరిణ అంటే శరీరము, దేహి అంటే శరీరము కలిగినవాడు. మరి ఈ దేహములు అంతం కలవి. పుట్టుక ఉన్నప్పుడు దానికి ఆది ఉంటే అంతం ఉంటుంది. ఉక్తాహ అంటే చెప్పబడింది, తస్మాత్ అందుచేత, భారత అర్జున. భారత అంటే ఇక్కడ అర్జునుడిని భారత అని సంబోధిస్తూ ఉన్నాడు ఆ స్వామి. కాబట్టి నువ్వు పోరాడాలి. శరీరాలను ధరించు జీవుడు నిత్యుడు, నాశం లేదు. కానీ ప్రమాణాలకు చిక్కనివాడు. మనము ఇంతున్నాడు, అంతున్నాడు, నల్లగున్నాడు, తెల్లగున్నాడు అని చెప్పలేము. ఎందుకంటే కనబడాడు కదా, జీవుడు లోపల అంతర్యామిగా ఉంటాడు. కాబట్టి ఈ శరీరాలు అంతరించిపోతాయి. పైన పొట్టు తీసేస్తామండి, లోపల పండు ఉంటుంది కదా. అట్లా ఈ శరీరం ఉంది, లోపల జీవుడు ఉన్నాడు. ఆ జీవుడేమో నిత్యుడు, నాశము లేదు. మరి శరీరాలు అంతరించిపోయేటివి. అందుచేత అర్జున నువ్వు యుద్ధం చెయ్యి. ఈ శరీరాలు ద్రోణుడు, భీష్ముడు అని చూసి మోసపోయి మమకారంతో నువ్వు బాధపడకు, నువ్వు వివేకంతో ఆలోచించు. వీళ్ళెవరు కూడా జీవించి ఉండేవాళ్ళు కాదు, ఈ శరీరాలు శాశ్వతమైనవి కాదు అని తేల్చి చెప్పేస్తూ ఉన్నాడు ఇక్కడ. ఈ దేహే నిత్యుడు కనుక నశించేవాడు కాదు. వికారములే లేని వాడికి వినాశము ఎలా వస్తుంది? వాడికి ఈ శరీరం అనుభవిస్తుంది, నొప్పులు, బాధలు అన్నీ శరీరానికే కలుగుతున్నాయి. కానీ లోపల ఉన్న జీవుడికి ఏమి దెబ్బ లేదు, ఏం అవస్థ లేదు. వాడికి ఎప్పుడు ఎట్లా నశిస్తాడు చెప్పండి? ఈ శరీరం ఇన్ఫెక్షన్లు అవుతున్నాయి, శరీరానికి అవుతున్నాయి, కానీ ఆ జీవికి కాదు అయ్యేవి. అన్నీ ఈ శరీరానికే బాధలు, ఈ శరీరంతోనే అనుభవించడం జరుగుతుంది. ఇక్కడ మానవ లోకంలో ఈ మర్త్య శరీరంతోనే మనము జీవించగలం. అదే మరి పరం పోవాలి అంటే ఈ మర్త్య శరీరాన్ని అక్కడికి తీసుకెళ్ళలేం, నో ఎంట్రీ. ఇప్పుడు పాస్పోర్ట్ ఉంటేనే అమెరికా వెళ్తాము. ఆ పాస్పోర్టు ఏంటి అంటే ఈ మర్త్య శరీరంతోనే అక్కడికి వెళ్ళలేము, ఇది తొలగించుకుంటేనే అక్కడికి వెళ్ళగలం. అది ఎక్కడికి ఎలా వెళ్ళాలో అలా వెళ్తే ఎంట్రీ ఉంటుంది, కానీ నీ ఇష్టం ఉన్నట్టు పోవడానికి ఉండదు కదా. అలాగే ఇక్కడ కూడా ఈ శరీరాలన్నీ, దేహి మాత్రమే నిత్యుడు, నాశనం అయ్యేవాడు కాదు. నువ్వు ఈ పైన ఉన్న శరీరాలను కదా కొట్టేది బాణాలతోని. ఆ శరీరాలు ఏమో నిత్యమైనవి కాదు, నశించిపోయేటివి.
కాబట్టి నువ్వు దాని గురించి ఏం ఆలోచించకు, చక్కగా యుద్ధం చెయ్యి అని చెప్తూ ఉన్నాడు ఆ స్వామి. ఒకవేళ మరి మనము నిత్యుడు, అవినాశి, అప్రమేయుడైన దేహి యొక్క దేహములు అంతమైపోతాయి అంటున్నాడు కదా. మరి దేహి నిత్యుడు, అసద్రూపమైన దేహాలు అనిత్యాలు, మరి అంతమయ్యే స్వభావం కలిగినవి. మరి అవే శరీరాలు. శరీరాలలో ధరించేవాడేమో శరీరి. అంటే గృహంలో మానవుడు, ఇప్పుడు ఒక ఇల్లు ఉన్నది, ఇంట్లో మానవుడు ఉంటాడు. ఇల్లు చైతన్యవంతం కాదు, కానీ మనిషి చైతన్యం కలిగి ఉంటాడు. అట్లా ఇక్కడ మనకు శరీరాన్ని ఇల్లుగా, జీవుణ్ణి ఇంట్లో ఉన్న మనిషిగా అనుకుంటే ఈ ఇల్లు నశించిపోతుంది. కానీ అది నశించిపోతుంది, అది అగ్నికి ఆహుతవుతుంది అంటే ఈ జీవుడు వేరే ఇంటికి మారిపోతాడు. అలాగే ఈ శరీరాన్ని వదిలిపెట్టి వేరే శరీరానికి వెళ్ళిపోతాడు. కాబట్టి జీవుడు అనిత్యుడు, అవినాశి. కానీ దేహము అనేది నశిస్తుంది, అది నిత్యం కాదు. కాబట్టి వీళ్ళ శరీరాలను చూసే నువ్వు అయ్యో వీళ్ళని చంపకూడదు, పాపము అని ఇవన్నీ చెప్పకు. దేహాలు అంతమవుతాయి అని అర్జునుడికి కూడా తెలుసు, చనిపోతారు అని తెలుసు కదా. తెలిసినప్పుడు వీళ్ళ మీద ఎందుకు మమకారం పెట్టుకున్నారంటే మన వాళ్ళు అని. ధృతరాష్ట్రుడు అదే కదా, మా దుర్యోధనాదులు అన్నాడా. మరి ఇప్పుడు అర్జునుడు ఎక్కడికి వచ్చిండు? మళ్ళా అలాంటి స్వార్థపరత్వానికి వచ్చిండు. కాబట్టి మా వాళ్ళని ఎలా చంపాలి అనే స్థాయికి వెళ్ళిపోయిండు అనమాట. ఇప్పుడు మళ్ళీ ఆ స్థాయి నుండి ఆయన ఉద్దేశం మార్చి మళ్ళీ యుద్ధం చేయించాలి కృష్ణ భగవానుడు. ఆ ప్రయత్నంలో ఇలా ఒకటి చెప్పడం జరుగుతుంది. మరి ఎలా చంపాలంటావా? చచ్చేందుకు ఎవరున్నారు అని అనుకుంటున్నావా? వీళ్ళందరూ ఎప్పుడో చచ్చిన వాళ్ళే. వీళ్ళు శరీరాలతో ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా ఎప్పుడో చచ్చేవాళ్ళే. మరి అలాంటప్పుడు నువ్వేదో కొత్తగా నేనే చంపుతున్న పాపం వస్తుంది అని నువ్వు అనుకోవాల్సిన పనే లేదు అని చెప్పాడు ఈ శ్లోకం ద్వారా. మరి 19వ శ్లోకంలో ఏం చెప్తాడు అనేది రేపు తెలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.